మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం బహుళపక్షం తిథి ద్వాదశి రాత్రి 2:04 తదుపరి త్రయోదశి నక్షత్రం కృతిక ఉదయం 11:04 తదుపరి రోహిణి వర్షం రాత్రి 1:20 నుంచి 2:46 దుర్ముహూర్తం ఉదయం 5:51 నుంచి 7:35 అమృత గడిలో ఉదయం 8:53 నుంచి 10:20 మళ్ళీ తెల్లవారుజామున 5:37 మొదలు రావుకాలం ఉదయం 9 నుంచి 10:30 సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:49. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలని చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే రాముడి మీద ఆన 117 స్థానాలు గెలుస్తాం, అసెంబ్లీ సీట్లు 182కు పెరుగుతాయి, 20 మంది ఎంపీలను గెలిపించి రాహుల్ని ప్రధాని చేస్తాం, అధికారంలోకి వస్తామంటున్న కేటీఆర్ తన చెల్లెలి మాటకు బదులివ్వాలి, రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఒట్టుబెట్టి మాట తప్పడం మీకు అలవాటి, తాగు సాగునీటి గోసకు ప్రభుత్వానిదే బాధ్యత, ముఖ్యమంత్రిపై హరీష్ రావు విమర్శలు, విద్యావంతులు పారాలు డౌన్లోడ్ చేసుకోండి, ఎన్యుమరేషన్ పత్రాలు నింపి ఇవ్వకపోతే డ్రాప్ జాబితాలో పేరుండదు, మీట్ ద ప్రెస్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి, ఆధార్ ధృవీకరణతో ఇంటి నుంచే 100 రవాణా సేవలు, కేంద్రం కొత్త గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది, ఇటు ఖైరతాబాద్ ఆఫీస్ పరిధిలో పైలట్ ప్రాజెక్ట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలన్నీ విస్తరించనుంది. T20 ఫైనల్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, క్వాలిఫైర్ 2లో కరీంనగర్ పై విజయాన్ని సాధించింది. సేద్యానికి గడ్డు కాలం, వనపర్తిలో 7.39%, సూర్యాపేటలో 13.35% మాత్రమే సాగు, 9 జిల్లాలో 20% లోపే పంటలు వేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై వ్యవసాయ శాఖ నివేదికనిచ్చింది. క్యూఆర్ కోడ్తో ఉద్యోగులకు ఆరోగ్య కార్డు, 10 నుంచి కొత్త కార్డులతో చికిత్సలు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 943 ఆసుపత్రులలో 2594 వ్యాధులకు చికిత్సలు చేయనున్నారు. EHCT సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ వార్తనిచ్చారు. అలాగే ఈనాడు మరికొన్ని వార్తలను ప్రధానంగా చూస్తే విదేశీ విద్యకు గ్లోబల్ షాపింగ్ అంటూ వార్తిచ్చారు. 2 అంతకంటే ఎక్కువ దేశాలను పరిశీలిస్తున్న ప్రపంచ యువత తొలి ప్రాధాన్యతగా ఆస్ట్రేలియాని ఇస్తున్నారట. భారతీయులకు పోస్ట్ స్టడీ వర్క్ నిబంధనలే ముఖ్యమంటూ IDP సంస్థ సర్వేలో వెల్లడయ్యాయి. రైల్ టికెట్ బుకింగ్ ఇక మరింత సులభం కానుందట. IRCTC వెబ్సైట్కు కొత్త రూపు, త్వరలో బీటా వెర్షన్ రానుందట. DSPల సీనియారిటీపై వైఖరి చెప్పండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 12% పైన ఆల్కహాల్ ఉన్న ఔషధాలకు కఠిన నిబంధనలు అంటూ వార్తిచ్చారు. అలాగే సాక్షిలో చూస్తే 117 సీట్లు మావే, ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2029 మే జూన్లో అసెంబ్లీ ఎన్నికలు, అసెంబ్లీ స్థానాలు 182కు, ఎంపీ సీట్లు 26కు పెరుగుతాయి. అసెంబ్లీ 117 ఎమ్మెల్యే సీట్లు 20 ఎంపీ స్థానాలు గెలుస్తుంది. ఇది భద్రాచలం రాముడి మీద ఆన, కాస్కో కేసీఆర్, రైతుల కోసం 30 నెలల రూపాయలు 1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం, కోట్లాది మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి రైతు భరోసా కింద రూపాయలు 1009 కోట్లు నిధులను విడుదల చేశారు. ఉండేనా ఊడేనా డోలయామానంతో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల భావిత్వం. ఈ నెల 20వ తేదీ నాటికి 33 మంది పదవీ కాలం పూర్తి కానుంది. అయితే వీరిని కొనసాగిస్తారా లేదా కొత్త వారికి అవకాశం ఇస్తారా అన్న దానిపై లేని స్పష్టత. ఈ నెల 10న సీఎం మీనాక్షి మహేష్ గౌడ్ భేటీ తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. చెన్నైలో బిగ్ బాష్ డిసెంబర్ ఆస్ట్రేలియా T20 ఆరంభ మ్యాచ్. భారత్లో తొలిసారిగా విదేశీ క్రికెట్ లీగ్ మ్యాచ్ రోడ్ మ్యాప్ ఆవిష్కరించిన మోదీ, అల్బనీస్. న్యూజిలాండ్లో ఆత్మీయ స్వాగతం. అనుమానాస్పద దాడులు, ఇరాన్లోని పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు, పేలుళ్లు తమకు సంబంధం లేదని అమెరికా ప్రకటించింది. ఇటు బహ్రెయిన్, జోర్దాన్, కువైట్, ఖతార్పై ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. కండక్టర్ల ఎంపికలో మంత్రి గారి కోట. మెదక్ జిల్లాలో అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామక ప్రక్రియలో పేషీ జోక్యం ఉందట. అయితే అధికారిక కాంట్రాక్టర్ల ఎంపిక జాబితా వద్దంటూ ఒత్తిడి వస్తుందట. మొత్తం 80 మందిలో పేషీ పంపిన 38 మందిని ఎంపిక చేయాలని పట్టుబడుతున్నారట. కాదు కూడదన్న కాంట్రాక్టర్లు రాజీ ఫార్ములాకు అంగీకరించిన మంత్రి పేషీ. గజ్వాల్, సిద్దిపేట, దుబ్బాక డిపోలలో 3 నెలలుగా నిలిచిపోయిన ఎంపిక ప్రక్రియ. ఒకే దేశం ఒకే ఎన్నిక 2029 కల్లా విధి విధానాలు సంయుక్తంగా పార్లమెంటరీ కమిటీ చైర్మన్ వెల్లడించారు. ఓటర్లుగా ఉన్న వారికి ఎన్యుమరేషన్ పారాలు, వారు మాత్రమే ఆ పారాలు పూరించే ఇవ్వాల్సి ఉంటుంది. EHSలో చికిత్సలకు CGHC రేట్లు. కాళేశ్వరంలో అవినీతిని బయట పెట్టండి, కరూర్ ఘటన నాకు పెద్ద గాయం,
ఐఎస్ఎస్కు భారతీయ సంతతి ఓమగామి మళ్ళీ బీజేపీ ఆకర్షణ మంత్రం వేస్తుందట. ఇప్పటి నుంచి ఇతర పార్టీలోని ముఖ్య నాయకుల చేరికలకు కసరత్తు చేస్తుంది. సాగునీటి కోసం పోరుబాట, మరో చిర సాధన ఉద్యమ కార్యాచరణకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఇవి సాక్షిలో ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే ఉద్యోగుల ఆరోగ్య పథకానికి CGHS రేట్ల వర్తింపు 10 నుంచి నగదు రహిత చికిత్సలు అందించనున్నారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా హెల్త్ కార్డులు పంపిణీ, అన్ని వివరాలతో EHCT యాప్ రూపకల్పన. CESతో ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వార్తనిచ్చారు. గుండ్రని మూలాలు, సులువుగా మలుపులు. కూడల వద్ద గుండ్రంగా భవనాల మూలాలు ట్రాఫిక్ సాపిగా సాగేందుకు వీలు అవసరమైతే ప్రహారీ చెట్లు తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్లకు అధికారాలు. నష్టం జరిగితే యాజమానులకు పరిహారం. క్యూర్ ముసాయిదాలో కొత్త నిబంధనలు వచ్చాయి. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి కళ్యాణ లక్ష్మి సొమ్ము. చెక్కులు ఇచ్చే విధానానికి చెక్ పెట్టే యోచనలు సర్కార్. ఇకపై వేగంగా ప్రక్రియ పూర్తయ్యేలా ప్రత్యేక పోర్టల్, ఉన్నత స్థాయిలో సమీక్ష, ఆర్థిక శాఖకు ఫైలు. ఇంకా కళ్యాణ మస్తుగా మారని కళ్యాణ లక్ష్మి. E20 పెట్రోల్తో మైలేజ్కి 5% గండి అంటూ వార్తనిచ్చారు. దీనికి సంబంధించిన వార్తను చూద్దాం. కానీ కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయంటున్నారు. దీని ద్వారా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగాన్ని 2001లోనే పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చాం. సాంప్రదాయ పెట్రోల్ ధర కంటే ఇథనాల్ బ్లెండెడ్ ధరలు ఎక్కువే ఉంటాయని చెప్పేసి కేంద్రం చెప్తుంది. మరో వార్త చూస్తే 2 చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు అంటున్నారు. ఈసారి 117 సీట్లు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, పునర్విభజన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాట తప్పడం రేవంత్ సంస్కృతి అంటూ హరీష్ రావు అన్నారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేయండి, రాజకీయాలు కాదు, రైతుల బాధ అర్థం చేసుకోండి. సీఎం రేవంత్ కు ఈటెల డిమాండ్ చేశారు. తనకు తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అన్న బీజేపీ ఎంపీ. భవనాలు సరే, వైద్యులేరి. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కాలేజీలో స్పెషలిస్ట్ డాక్టర్ల తీవ్ర కొరత ఏర్పడుతుంది. దానికి సంబంధించిన వార్త క్వశ్చన్ మార్క్తో ఇచ్చారు. 4000 మంది వైద్య నిపుణులు అవసరం ఉన్నారు. మెడికల్ కాలేజ్లో 61% ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3 టీమ్స్ ఆసుపత్రులు, 600 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు అవసరం. నోటిఫికేషన్లు ఇస్తున్న భర్తీ కాని పోస్టులు. వేతనాలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇస్తే పరిస్థితి మారవచ్చుంటున్నారు వైద్య నిపుణులు. ఉద్యోగుల పొట్టగొట్టి ఏజెన్సీల దోపిడీ. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నారు ఏజెన్సీలు. జీతాలు సకాలంలో ఇవ్వకుండా వేధింపులు, PF, ESI ఏళ్ల తరబడి ఎగవేత. ఇరాన్పై దాడులు చేసిందెవరు అంటూ వార్తిచ్చారు. గురువారం మధ్యాహ్నం తర్వాత వరుసగా జరిగిన పేలులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము చేయలేదని అమెరికా ప్రకటించింది. తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ అంది. ముగిసిన ఆలీ ఖామెనీ అంత్యక్రియలు. దానికి సంబంధించిన వార్తిచ్చారు. నందల్ ముఠాకు మాస్టర్ స్ట్రోక్ వచ్చింది. గురుగ్రామ్ ఎన్కౌంటర్లో 4 గ్యాంగ్స్టర్ల కాల్చివేత. వ్యాపారవేత్త విశాల్ బేరీ కిడ్నాప్నకు నందల్ గ్యాంగ్ యత్నం. విశాల్ ఇంటిపై దాడి, విచక్షణ రహితంగా కాల్పులు. ముందుగానే పసిగట్టి ఇంటి వద్ద మాటు వేసిన పోలీసులు. ఎదురు కాల్పులో 4 మృతి. వీళ్ళు ఒకరు ఇంటర్ విద్యార్థి ఉన్నారు. చెర్లపల్లి జైలు నుంచి బండి భగీరథ్ విడుదలయ్యారు. 50 రోజులకు పైగా రిమాండ్ తర్వాత బెయిల్పై బయటకు. మీడియా కంట పడకుండా కారులో తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే 19 మంది DSPలకు ACP నోటీసులు ఇచ్చారు. DSP భీమరెడ్డి కేసులో ఆర్థిక సంబంధాలున్న బినామీలకు తక్కిదులు ఇచ్చారు. సినీ హీరోకు నోటీసులు ఇచ్చే అవకాశం. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థతో వ్యాపారాలు. తలాపన గోదావరి, మన చిలక ఏడారి. ఆంధ్రకు నీళ్లు, తెలంగాణకు కన్నీళ్లు. కాళేశ్వరం నీళ్ళు ఎత్తాల్సిందే, గురుదక్షిణగా ఏపీకి నీళ్లు అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. విత్తనంపై బోనస్ కత్తి ఎగవేతకు సర్కార్ కొత్త ఎత్తులేస్తుందని వార్తిచ్చారు. 2 చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు. మంత్రి శ్రీహరికి నిరసన సెగ. కొండకు సెగ, చూపలికి పొగ. హెల్త్ కార్డు ఉన్నా ప్రయోజనం సున్నా. ప్రైవేట్లో OP వైద్య పరీక్షల ఖర్చు ఉద్యోగులదే. E20తో మైలేజ్ తగ్గొచ్చు. ఆ వార్తనిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. स्वाहा।
सुखं कुरु पट स्वाहा। ॐ नमो हनुमते भयभञ्जनाय। 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 Meet the brand new Wondershare UniConverter 14, the all-in-one video toolbox to convert, compress, edit videos and much more. सुखं कुरु पट स्वाहा। ॐ नमो हनुमते भयभञ्जनाय। 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 सुखं कुरु पट स्वाहा। ॐ नमो
सुखं कुरु पट स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय 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 सुखं कुरु पट स्वाहा ॐ नमो हनुमते పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే చెట్లను నరికి హద్దులు జరిపి జిల్లాలో యథాతథంగా అటవీ భూముల కబ్జా, కేసులు పెట్టి లెక్క చేయని అక్రమదారులు, పేరు మాయం, లబ్ధిదారులు అయోమయం, రేషన్ కార్డులో యాజమాన్య వివరాలు గల్లంతో. చిన్న నిర్లక్ష్యం చిదిమేస్తుంది ప్రాణం అని చెప్పేసి వార్తిచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూపాయలు 2.6 కోట్లు. ఎల్లారెడ్డి ఏటీసీకి ఆధునిక అంగులు, పీఎం సేతుతో మారనున్న యువత భవిత. చిన్న నిర్లక్ష్యం చిదిమేస్తుంది ప్రాణం అని చెప్పేసి విద్యుత్ ఘాతాలతో జిల్లాలో ఏటా పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎండుతున్న మడి రైతుకు కన్నీటి జడి, వట్టిపోతున్న నీటి వనరులు, నష్టపోతున్న అన్నదాతలు. ఆరోగ్య సేవలు ఒకే గొడుగు కిందకు, రోగులకు అండగా సేత్ 2.0. పంచాయతీ కార్యదర్శులకు సార్ బాధ్యతలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తికి మరో 14 రోజుల గడువు మాత్రమే ఉంది. ఆలోపు ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చోరీ ఏది రికవరీ, ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి.
అతిథి అధ్యాపకులు రారేమి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తప్పని అగచాట్లు, బీమా లేదు, పరిహారం రాదు, ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలి, విద్యుత్ ఘాతంతో రైతు మృతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరించి గుంతలు మార్చి, భూముల రిసర్వేతో సమస్యల పరిష్కారం. అందరూ కలిసి కుటుంబం పెద్దను హత్య చేసి భార్య వివాహేతర సంబంధం మనస్తాపంతో భర్త బలవన్మరణం. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఆవర్తించారు. ప్రత్యేక సమగ్ర సవరణ సకాలంలో పూర్తి చేయాలి. కంజర గురుకులంలో నీటి కష్టాలని చెప్పేసి ఆవార్తనిచ్చారు. అలాగే సాక్షులు చూస్తే కుండ బద్దలు కొడదాం, ఎక్సైజ్ శాఖలో చల్లారని వసూల వ్యవహారం ఏసీపీ ఆరా తీస్తుందనే వరకు ఉన్నతాధికారి తమ మెడకు చుట్టిపోయారని ఆవేదన. తాము చిక్కితే బండారం బయట పెడతామంటున్నారు కింది స్థాయి సిబ్బంది. పాఠశాల విద్యలో 6వ స్థానం పీజీఐ డి సూచీని విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మెరుగైన స్థానం. డిజిటల్ బోర్డుపై పాఠాల బోధన 28%. పండుగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం అంటూ వార్తిచ్చారు. భర్త ఆత్మహత్యకు కారణమై సహజ మారణంగా చిత్రీకరించేందుకు యత్నం. బిఎల్ఏలు బిఎల్ఓలకు సహకరించాలి. ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్లను త్వరితగతిన అందించాలి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి. పిల్లలందరికీ అల్పోడోజల్ మాత్రలు వేయించాలి. నేడు ప్రీ ప్రైమరీ స్కూళ్లు వస్తువులకు టెండర్లు. ఎత్తిపోయిన బోర్లు, నిలిచిపోయిన భగీరథ. మోపల్ మండలంలోని రెసిడెన్షియల్ కేజీబీవీలలో నీటి కటకట. 3 రోజులుగా స్నానాలు చేయని విద్యార్థులు. జీపీ ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా. వలకు చిక్కిన భారీ మీనం నందిపేట. రైతు ఆశీర్వాదంపై హర్షతిరేకలని చెప్పేసి ఆ వార్తను ఇవ్వడం జరిగింది. భూ సర్వేకు గ్రామస్తులు సహకరించాలి. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే హత్య కేసులో నిందితులను రిమాండ్ విధించారు మోపాల్. పేకట స్థావరంపై దాడి, పలువురిని అరెస్ట్ చేశారు జక్రన్పల్లి. వృద్ధుడి మృతదేహం లభ్యమైంది సిరికొండలో ఆ వార్త ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే పెరుగుతున్న జనాభా, తగ్గుతున్న వసతులు. జిల్లాలో 16 లక్షలు దాటిన జనాభా, బీసీలదే అగ్రస్థానం. జనాభాకు తగ్గట్టు పెరగని మౌలిక సదుపాయాలు, అంతర్గత రహదారులు, తాగునీటి సమస్యలతో ప్రజల అవస్థలు. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. నేడు నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి. డిఎల్పిఓ శ్రీనివాస్ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటాసంగ రైతు ఆశీర్వాద సభ. హర్షం వెల్లిబుచ్చిన అన్నదాతలు. శంకుస్థాపన తొలిసారి సబ్స్టేషన్ పనులు శూన్యం. 7 నెలలైనా ముందుకు పడని టెండర్లు. నులిపురుగుల నిర్మూలనకు అల్పోడోజల్. డిఎంహెచ్ రాజశ్రీ తెలిపారు. జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ప్రారంభం. పూజలు నిర్వహించిన నగర మేయర్ ఉమారాణి. ఓటు ప్రజాస్వామ్యానికి పునాది. సార్ ప్రక్రియలో ఒక ఓటు కోల్పోకుండా చూడాలి. ప్రజలను చైతన్యవంతులను చేయాలి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. రూరల్ కేజీబీవీలో అరకొర వసతులు. గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. నిజామాబాద్ నగరంలో ఎన్యూమరేషన్ పారాలను బిఎల్ఓలకు అందించాలి. 3.5 కోట్లతో ఎల్ఐసి రిటైర్డ్ ఉద్యోగి పరారు. ముందుగా ఇల్లు పొలాల అమ్మకం ఆందోళనలో ఏజెంట్లు. అలాగే నమస్తే తెలంగాణలో చూసే సార్ చిత్ర విచిత్రాలెన్నో. మిల్లర్లకు సర్కార్ షాక్. క్వింటాల్కు 2236కు టెండర్ ధాన్యం అప్పగింత. విద్యుత్ షాక్తో రైతు మృతి. నవీపేట పరిధిలో ఎన్యూమరేషన్ పారాలను త్వరితగతిన బిఎల్ఓలకు అందించాలి. ఆవార్తించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. జిల్లా జడ్జి భారతలక్ష్మి తెలిపారు. ఇవి రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.